सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్య శ్రీధవేజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి లాభస్థాన స్థిత శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, అతిచారంలో ఉన్నటువంటి గురుడు యోగిస్తూ ఉన్నారు, చంద్రుని యొక్క బలం ఉన్నది. ప్రధానమైనటువంటి శుభగ్రహాల తాలూకు అనుకూలతల వల్ల వృశ్చిక రాశి వారికి ఉపశమనము అనేటువంటిది ఏర్పడుతుంది. గమనించండి, వ్యయస్థాన స్థిత రవి, వ్యయంలో కుజుడు, వ్యయస్థానమందు బుధుడు, అర్ధాష్టమ రాహువు, ఈ 4 గ్రహాలు కూడా బాగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. వ్యయస్థాన స్థిత రవి, వ్యయస్థాన స్థిత కుజుడు కూడా స్థానభ్రంశాన్ని కలగజేస్తారు. అంటే స్థాన చలనము, ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం. స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. స్థానాన్ని వదిలిపెట్టడం, బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం, సుఖవంతమైనటువంటి జీవితం లేకపోవడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఇబ్బంది పెడతాయి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గురుని యొక్క మార్పు, శుక్రుని యొక్క స్థితి రెండూ కూడా చాలా అనుకూలించేటువంటి అంశాలు. ప్రత్యేకించి నవమ స్థాన స్థిత గురువు ఆర్థికంగా నిలబడతారు మీ వైపు. ఎంత ఖర్చు వచ్చినా, ఎంత ఆర్థిక నష్టం వాటిల్లినా తిరిగి నిలదొక్కుకోగలిగేటువంటి పరిస్థితిని గురుడు ప్రసాదిస్తారు. లేదా గతంలో జరిగినటువంటి ఆర్థిక నష్టాన్ని పూడ్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తుంది. గతంలో ఏదో విపరీతమైన ఆర్థిక నష్టం వచ్చిందనుకోండి, ఈ రాబోయే 2 నెలల్లో గురుడు ఆ నష్టాన్ని అంతటిని కూడా పూర్తి చేస్తారు. మరలా తిరిగి ఆర్థికంగా బలోపేతం అవడానికి అవకాశాన్ని కల్పిస్తాడు. అలాగే ఉద్యోగం వచ్చేలా చేస్తారు, అలాగే శాలరీ పెరిగేలా చేస్తారు, ఇంక్రిమెంట్ వచ్చేలా చేస్తారు, ప్రమోషన్ వచ్చేలా చేస్తారు. ఇలా విద్య, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని గురుడు అందిస్తారు. ఇది చాలా పాజిటివ్గా ఉండేటువంటి విషయం. దీంతో పాటు శుక్రుడు, చంద్రుడు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మరి మిగతా గ్రహాల తాలూకు వ్యతిరేకతలు కూడా ఉన్నాయి కాబట్టి కొంత అప్ అండ్ డౌన్స్ అనేటువంటిది కామన్ గా జరుగుతుంది. కానీ గత వారాలతో పోల్చుకుంటే మాత్రం ఖచ్చితంగా అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఈ వృశ్చిక రాశి వారికి. కాబట్టి పరిస్థితులు బాగున్నాయి. ఈ 12లో గ్రహాలు పడడం వల్ల నిద్ర పట్టకపోవడం కానీ, ఖర్చు ఎక్కువగా ఉండడం కానీ, నిలకడలేనటువంటి స్థితి కానీ, ఒకే చోట ఉండలేకపోవడం కానీ, అనవసరమైనటువంటి ప్రయాణాలు కానీ, అలసిపోయేటువంటి ప్రయాణాలు కానీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. వాటిని కొంచెం దూరం పెడుతూ ఉండడం వల్ల ఉపశమనం ఉంటుంది. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై ఈ రాశి వారు ప్రత్యేకించి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి.